పెద్దపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 14 ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు 90% వరి ధాన్యం కొనుగోలు పూర్తయిందని పిఎస్సిఎస్ చైర్మన్ మాదిరెడ్డి నరసింహారెడ్డి తెలిపారు. వడ్లు కాంటా వేసిన 2-3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. సన్నవడ్ల దిగుబడి తక్కువ వచ్చినప్పటికీ సన్నవడ్లకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ పడడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. పెద్దపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 14 ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన మ్యాచర్ రాగానే వడ్ల కాంటాలు వేసి లారీల ద్వారా సంబంధిత రైస్ మిల్లులకు పంపిస్తున్నారు. కాంటాలు వేసిన 2-3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు మాదిరెడ్డి నరసింహారెడ్డి సిటీ న్యూస్ తో మాట్లాడుతూ పెద్దపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 14 కొనుగోలు కేంద్రాలు నడుపుతున్నామని అన్నారు. ఇప్పటి వరకు సుమారుగా 2 లక్షల క్వింటాల వడ్లను కాంటాలు వేసి లారీల ద్వారా రైస్ మిల్లులకు తరలించామని తెలిపారు. వడ్లు కాంటా వేసిన 2 రోజులకే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలకు 2320 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్టు తెలిపారు. అలాగే మరో 3-4 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సన్నవడ్లకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ పడుతుందని అన్నారు. సన్నవడ్ల దిగుబడి తక్కువగా వచ్చినప్పటికీ బోనస్ పడటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. పెద్దపల్లి పిఎస్సిఎస్ పరిధిలో 14 ధాన్యం కొనుగోలు కేంద్రాలలో 90% వడ్లు కొనుగోలు పూర్తయిందని, మరో 10% వడ్లు మ్యాచర్ రాక చిన్న కుప్పల వల్ల మిగిలి ఉందని, మరో 2-3 రోజుల్లో వరి ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తామని అన్నారు. తుఫాన్ వల్ల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున తమ సిబ్బంది తాటిపత్రులు ఇస్తారని, రైతులు వడ్లు తడవకుండా ధాన్యం కుప్పలపై కప్పుకునే బాధ్యత తీసుకోవాలని అన్నారు. వరి ధాన్యం కొనుగోలుకు సహకరించిన రైతులకు, హమాలీలకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే వర్షాకాలం మాదిరిగానే యాసంగి సీజన్లో సన్నవడ్లకు బోనస్ ఇవ్వాలని రైతులు కోరినట్టు ఆయన తెలిపారు. ప్రభుత్వం అసెంబ్లీ శీతాకాల సమావేశంలో తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన తెలిపారు. మన పెద్దపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుండి 14 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను నడుపుచున్నాము. వాటికి గాను 2 లక్షల క్వింటాళ్ళ వడ్లను ఇప్పటికీ వాటిని కాంటాలు పెట్టించి లారీల ద్వారా రైస్ మిల్లులకు పంపడం జరిగింది. దానికి గాను 2 రోజుల్లో రైతులందరికీ 2320 తోటి మద్దతు ధర ప్రకటించిన విధంగా అందరికీ రైతులకు నేరుగా వారి ఖాతాలలోకి పోయినాయి. తర్వాత ఒక 3-4 రోజుల తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన విధంగా సన్నాలకు 500 బోనస్ కూడా రైతులకు పడుచున్నది. దానికి గాను రైతులందరూ సంతోషంగా ఉన్నారు. కొంత సన్నాలు దిగుబడి తక్కువ వచ్చినందున ఈ బోనస్ తోటి కవర్ అవుతుందని చెప్పి రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తర్వాత రెండోది ఏంటంటే, కొంచెం ఇప్పుడు 14 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలల్లో దాదాపు 90% సేకరణ జరిగింది. ఈ యొక్క 10% ఏంటంటే వెనకశీరి కోసిన వాటికి మ్యాచర్ రాక, తర్వాత రెండోది ఏంటంటే కొంత చిన్న కుప్పలయ్యి ఇక వాళ్ళు హమాలీసు కూడా మేము ఎప్పటికప్పుడు ప్రతి సెంటర్కు పోయి తొందరగా ఈ వరిధాన్యాన్ని పంపించాలి. ఈ మబ్బులు వస్తున్నాయి, ఈ తుఫాను ఉన్న కారణంగా రైతులు కూడా కొంత జాగ్రత్త తీసుకొని తాటిపత్రులు ప్రతి సెంటర్లో మా సొసైటీ సిబ్బంది తాటిపత్రులు ఇస్తారు. మీ వరిధాన్యాన్ని తడవకుండా కాపాడుకునే బాధ్యత తీసుకోవాలి. తర్వాత తొందరగా ఈ 2-3 రోజులలో మొత్తం పంపించే ఏర్పాట్లు కూడా మేము చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు మేము సెంటర్లు విజిట్ చేసుకుంటూ ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. డబ్బులు పడే విషయంలో కూడా ఏమైనా కొంత అటు ఇటు వారి ఖాతాలయో కొంత ఏమన్నా పాస్బుక్ సమస్య కూడా వస్తే మేము వ్యవసాయ అధికారులకు మరియు సివిల్ సప్లై అధికారులకు తెలియజేసుకుంటూ ఎంట పరిష్కార దిశగా పోచున్నాము. దీనికి గాను రైతు సోదరులందరూ సహకరించినందుకు హమాలీసి వారు, తర్వాత మా ప్రభుత్వ అధికారులు కూడా, యంత్రాంగం కూడా మంచిగా సహకరించినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సన్నాలకు 500 బోనస్ అని ప్రభుత్వం ప్రకటించిన విధంగానే వారు నేరుగా రైతుల ఖాతాలలో వేయడం జరిగింది. అయితే కొంత రైతులు యాసంగి కూడా ఇస్తే బాగుంటుంది అనేది కోరడం జరిగింది. ప్రభుత్వం కూడా దానికి
రేపు శీతాకాల సమావేశాలలో బడ్జెట్ సమావేశాలలో నిర్ణయించి దానికి కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి కనుక రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన పని లేదు.